నాగార్జున యాదవ్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా అంటే చాలా దరిద్రమైనటువంటి భాషని, చాలా జుగుత్సాకరమైనటువంటి భాషని, ఎందుకంటే గతంలో సాక్షిలో ఒక మాట మాట్లాడాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఇలాంటి ఎదవా లుచ్చాగాడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడో. అంటే నువ్వు ప్రభుత్వం యొక్క సమస్యల మీద పోరాడు, తప్పులేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించి తప్పులేదు. కానీ ఎప్పుడో పాత విషయాలని అక్కడ ఏం జరిగిందో తెలియకుండా, అప్పటికి నాకు తెలిసి ఆ విషయం జరిగినాడికి ఈ గొట్టంగాడు ఏ డ్రాయర్లు వేసుకుంటా, ఏ పార్కుల చుట్టూ ఏ చివుడి ముక్కలతోటి ఏ పార్కుల దగ్గర వాడేసిన కండోమ్ ప్యాకెట్స్ని బుడకలు తీసుకెళ్ళి క్లీన్ చేసుకొని బెలూన్స్ ఎగరేసుకుంటున్నా నాకు తెలియదు. కానీ వీడికి తెలియదు, వీడికి సబ్జెక్టు కంటే తక్కువ. వీడు మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి తుప్పర్లు ఒక అరెకరం పొలం తడిసిపోద్ది తుప్పర్లతోటి. సరే వీడు ఏమైనా తెలుసా అంటే ఏం లేదు, ఏముంది, ఇంకా మనకి తప్ప నుంచి ఆప్షన్ లేదు, ఇంకా జాబ్ చేసుకునేటువంటి రైట్స్ లేవు, వ్యాపారం చేసే సత్తా లేదు, బతికితే వైసీపీ ఆఫీస్లో కేడిఎం ఆర్టిస్ట్గా బతకాలి, జగన్ ఇచ్చేటువంటి డబ్బులకి పనిచేయాలి, లేకపోతే ఇంకా మనకి ఇంకొక ఆప్షన్ లేదు. రేపు ఏదైనా గవర్నమెంట్ వస్తే మనకి ఏదైనా బెటర్ ఫ్యూచర్ ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ఒక భాషని గట్టిగా మాట్లాడాలి, లేకపోతే సబ్జెక్ట్ లేకపోయినా వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ మనం మాట్లాడటం ద్వారా, ఒక అరెస్ట్ అవటం ద్వారా ఒక క్రేజ్ని సొంతం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఏం మాట్లాడాడు చూసి దాని మీద మనం వివరణ ఇద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తను చెప్పినట్లే నేను 95 మోడల్ చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంటే 95, 2004 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, అంటే అంగన్వాడీ వాళ్ళని గుర్రాలతో తొక్కించాలని చెప్పాడో, విద్యుత్ ఛార్జీలను పెంచారు అన్న వ్యక్తుల్ని పోలీసుల చేత కాల్చి చంపారు, బషీర్బాగ్ దగ్గర జరిగినటువంటి మారణ హత్యాకాండకి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పూనుకున్నాడో అదే విధమైనటువంటి మోడల్ రూపంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, మేమొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచామని మీరిచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయండి. 15,000 కోట్ల రూపాయల సర్ఛార్జీని మీరు తొలగించి వచ్చే నెలల్లో వాటన్నిటినీ రౌండ్ అప్ చేసి చేసిన దాన్ని వెనక్కి తీసుకోండి. దాంతోపాటు మీరు చెప్తున్నటువంటి ఈ టారిఫ్ డే టైంని ఖచ్చితంగా దాన్ని మీరు అంతమొందించి నిరోధించి సామాన్యుల పైన, చిరు వ్యాపారుల మీద చేసేటువంటి ఈ దాష్టికాన్ని, ఈ దమనకాండని, మీరు చేసేటువంటి ఈ వడ్డింపుని, మీరు చేసేటువంటి బాధ్యుడిని వెనక్కి తీసుకోండి కోరుతున్నాం. ఒకవైపు హామీల కోత, మరోవైపు విద్యుత్ ఛార్జీల మోతతో చంద్రబాబు నాయుడు గారి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కానీ మీరు ఆపేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో మీ వీపుని విమానం మోత మోగిస్తారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. సో చూసారు కదా, చాలా మంది అంటారు శ్రీకాంత్ గారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకోండి, అది పద్ధతి కాదు అని అంటారు. మేము కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఇలాంటి వెధవలు, ఇట్లాంటి అక్కాయిగాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెత్త మాటలు మాట్లాడుతుంటారు. సబ్జెక్ట్ మాట్లాడిన దానికి మేము ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పరంగానే వెళ్తుంటాం. ఇప్పుడు ఎప్పుడో 1990 ముఖ్యమంత్రిని అంటే ఆ రోజు జన్మభూమి కమిటీలు, అట్లాగే చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక నూతన విప్లవాన్ని తీసుకొచ్చాడు. సరే, ఆ రోజు కరెంటు విద్యుత్ ఛార్జీలని మీరు ఎటువైపు వెళ్తామని చెప్పారు, ఎటువైపు మార్చి అసెంబ్లీ మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎవడు దాన్ని డైరెక్షన్ చేశాడు. సరే, తప్పో ఒప్పో ఆవేశంలో పోలీసులు కొన్ని శాంతి భద్రతల దృష్ట్యా ఆ రోజు అక్కడ దాడి చేయడం జరిగింది. అక్కడే పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ అని ఏదన్నా విధ్వంసకారులు ఏమన్నా నిప్పు పెట్టినట్టయితే మొత్తం ప్రాణ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో దాడు జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు, ఎక్స్ప్లెనేషన్ ఆ రోజు సరిపోయింది. మరి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, హైదరాబాద్ అనేది అప్పట్లో మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఒక ఫైనాన్షియల్ లాంటిది. సో అక్కడ అల్లర్లు జరిగినా, లేకపోతే ఏదైనా విధ్వంసకరమైన పనులు జరిగినా రానున్న రోజుల్లో అది క్యాపిటల్ యొక్క ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ రోజు నిరసనకారులను కంట్రోల్ చేయడం కోసం ఆ రోజు
తప్పనిసరి పరిస్థితుల్లో జరిగింది. సో తప్పు జరగని ఒప్పు జరగని జరిగిపోయింది. డెఫినెట్గా ప్రజాస్వామ్యం అనేది ఆ రోజు దెబ్బతినింది. మేము కూడా చెప్తున్నాం, క్షణికావేశం జరిగినటువంటి ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనేది దెబ్బతినింది. సరే, నేను అడుగుతుంది ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారి రైతు బాంధవుడు అంటారు కదా. మరి మీ పార్టీ పుట్టింది రాజశేఖర రెడ్డి గారి మరణంతో పుట్టింది కదా. ఆ ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డని నేనని చెప్పి చెబుతాడు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి క్రెడిబిలిటీని, రాజశేఖర రెడ్డి గారి లెగసీని మీరు సొంతం చేసుకున్నప్పుడు, మరి ముదిగొండ కాల్పులు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ముదిగొండ కాల్పులు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశారు కదా. అది మీరు కూడా మీరేగా, అది కూడా మీరు ఒప్పుకుంటారా? ఎక్కడ ఒక సాధారణమైనటువంటి మండల హెడ్ క్వార్టర్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఉద్యమాన్ని అణచివేయటం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ జడ్ల పేరుతోటి సారవంతమైనటువంటి భూముల్ని తన కుమారుడికి దోచిపెట్టడం కోసం ఆ రోజు ఎస్సీ జడ్ల పేరుతోటి ప్రభుత్వం సారవంతమైన భూముల్ని లాక్కొని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి కిడ్ప్రో ద్వారా కొడుకు ఆస్తులు పెంచడం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక అవినీతి దమనకాండలో ముదిగొండలో ఒక ఉద్యమం జరిగింది. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అప్పటి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారికి రెస్పెక్టెడ్ రెడ్డి, ఆయన ఎస్ఐగా ఉండి ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ భయభ్రాంతులకు ఒక అలజడిని సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని బంద్ చేయించాలనే ఉద్దేశంతో నమ్మకమైనటువంటి ప్రజల్ని పొట్టన పెట్టుకున్నాడు. మరి ఆ రక్త చరిత్రకి, ఆ దమనకాండకి నేను అడుగుతున్న ఈ నాగార్జున యాదవ్ గారిని, నీ అమ్మ మొగుడు సాక్ష్యమారా? నీ అమ్మ మొగుడు బాధ్యత వహిస్తాడరా? ఎందుకంటే మేము కూడా చాలా కంట్రోల్గా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి మేము ప్రశ్నిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతాం. ఇక్కడ అదొక్కటి మాట్లాడితే బాగుండు, కానీ ఇట్లాంటి లుచ్చా మాటలు మాట్లాడితే మేము కూడా ఇంతకంటే సమాధానాలు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు ముదిగొండ కాల్పులు నీ అమ్మ మొగుడు బాధ్యత వహిస్తాడా నేను అడుగుతున్నా ఈ నాగార్జున యాదవ్ని. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు 2019లో ఎన్నికలప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అదే హౌలేగా ఏం చెప్పాడో తెలుసా? స్టేజ్ మీద కేసీఆర్ గారు, తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి డికే స్టాలిన్ గారు ఇద్దరు వేదిక మీద ఉన్నప్పుడు, రేపటి నుంచి రాష్ట్రంలో కరెంటు ఛార్జీలన్నీ పూర్తిగా ఎదుగో ఇట్ట పూర్తిగా తగ్గిస్తానని చెప్తే కేసీఆర్ ఇట్ట అన్నాడు. అంటే దాని అర్థం మాకు అప్పటికి అర్థం కాదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఎర్రి పుష్పాన్ని సీఎంని చేశారా మీరు అని చెప్పేసి అని అన్నాడు. ఇలాంటి వాళ్ళు నేను ఇంతమందిని చూశానని చెప్పి కేసీఆర్ ఇండైరెక్ట్ గా స్టేజ్ మీద సింబాలిక్ ఇచ్చాడు. ఆ రోజు ప్రజలు మాకు అర్థం కాల. ఇంకా దరిద్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ప్రకృతి ప్రకంపించింది, వినాశనం దారి వచ్చిందిరా, రాష్ట్రం వినాశనానికి మార్గం అయిందిరా. అంటే మీరు మాట్లాడిన భాషలో మేము కూడా మాట్లాడాలిరా ఇంకా. ఎందుకంటే నీ అమ్మ అంటే నీ అమ్మ అనాలి, నీ అక్క అంటే నీ అక్క అనాలి, తంతానంటే తంతాన్ అనాలి. అలా అంటేనే మార్కెట్లో చలామణి అవుతున్నాం. లేకపోతే మేము మా నోర్లు పెద్ద బూతులు వస్తాయి, మా పెద్ద మొగోళ్ళం అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. అంత సీన్ లేదురా. ఒక్కొక్కడికి ఉంటే 2-3 స్టెప్నీలు, లేకపోతే ఒక్కొక్కడికి ఒక పెళ్ళాం వదిలేసి ఇంకొక పెళ్ళాన్ని చేసుకున్నటువంటి చరిత్రలు. అర్థమైందా? ఇలాంటివన్నీ మీ యదవ సంస్కృతి మీకుండి ఉండల్లారా బయటకు వచ్చేసి చెత్త మాటలు మాట్లాడి చెత్త వాగుడు వాగే నా కొడుకులందరికీ సమాధానం ఇలాగే చెప్పాలి. అందుకని నేను చెప్తుంది ఏంటంటే, కాబట్టి గతం గురించి కాదు, ఇప్పుడు వర్తమానం నేను అడుగుతున్నా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని చెప్పుకొని రైతుల కోసం నేను పనిచేస్తున్నానని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 8 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. అరే ఎదిపు పుష్పం కనుక్కో ఒకసారి. ఇవాళ నువ్వు మీడియా ముందుకు వచ్చి తత్తా పూతా పా అని అంటే కాదక్కాయ్, ముందు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటది, గౌరవంగా ఉంటది. సమస్య మీద విశ్లేషణ చేయి, గౌరవిస్తాం. అంతేగాని పిచ్చి వాగుడు వాగి నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.